నీ ప్రేమో నా ప్రేమో ఏ వ్యక్తిని ఏ పాపిని మార్చలేదు, కానీ ఒక పాపిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఒక ఉన్నతమైన ఆత్మీయ శిఖరాలను ఎవరు ఊహించలేని విధంగా జీవితంలో మార్చగలిగే ప్రేమ ఈ లోకంలో ఉందంటే అది కేవలం యేసు ప్రభు యొక్క ప్రేమ తప్ప మరొకటి వేరొకటి లేనే లేదు. హల్లెలూయా. ఈ లైవ్ లో ఏకీపిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు మనుషుల ప్రేమ కోసం పరిగెడుతున్నారా? నీ తల్లి ప్రేమని, నీ తండ్రి ప్రేమని, నీ భార్య ప్రేమని, నీ భర్త ప్రేమని, పిల్లల ప్రేమని పరిగెత్తి నీ బంధువుల ప్రేమ కోసం పరిగెత్తి ఇప్పుడు శూన్యమైపోయా. నాన్న వాళ్ళు వెలివేసిన స్థితిలో ఒకవేళ వాక్యం వింటున్నావేమో, ఇక మరణమే శరణం అనుకున్న స్థితిలో ఒకవేళ నీ జీవితాన్ని ఆపేసుకుని ఇక ఈ నా జీవితం ముగిసిపోయిందన్న ఆలోచన మధ్య వాక్యం వింటున్నాను. అయితే దేవునికి శుభవార్త చెప్తున్నాడు. ఈరోజు నీకు మంచి శుభవార్త ప్రభు చెప్తున్నాడు. ఏం తెలుసా? నీ హృదయంలో ఉన్న కలవరాలను నేను తొలగించబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా.